హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారీశం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వాసనామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు అండి. ఈ రోజు మనం ఉగాది పచ్చడి ప్రత్యేకత, దాని ఆరోగ్య ప్రయోజనాలు మరియు దాని వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. ఉగాది పచ్చడి అనేది 6 రుచుల సమ్మేళనం. ఇది మన జీవితంలో వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఈ వీడియోలో ఇంట్లోనే సులభంగా సాంప్రదాయక ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చివరి వరకు చూస్తూ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి మరియు మరిన్ని స్పెషల్ వీడియోలకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ దీనికోసం అని చెప్పి ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి. అందులోని ఒక గ్లాసు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అందులోని 100 గ్రామ్స్ చింతపండును కూడా తీసుకుని దాన్ని బాగా నానే వరకు నానబెట్టుకుని ఈ విధంగా గుజ్జు మాత్రమే తీసుకుని అయితే రెడీగా ఉంచుకోండి. తర్వాత మరొక పెద్ద గిన్నె అయితే తీసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసుకుని, అలాగే రుచికి సరిపడినంత బెల్లాన్ని కూడా ఇందులో అయితే వేసేసుకోండి. తర్వాత ఇదంతా బాగా కలిసేలాగైతే మనం బాగా అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోని నేను ఇప్పుడైతే బనానాస్ని అయితే వేసుకుంటున్నానండి. ఇంచుమించు నేను ఒక 20 వరకు వేసుకుంటున్నాను. వేసుకుని వీటిని అన్నిటిని కూడా ఈ విధంగా మెత్తగా మన చేత్తోనే బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఈ విధంగా అయితే మ్యాష్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాం కదండి యాప్ పువ్వుని, ఆ యాప్ పువ్వుని కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఓన్లీ పువ్వు రెమ్మలు మాత్రమే తీసుకోండి. మొత్తం అంతా తీసుకుంటే కనుక చేదనేది వస్తుంది. ఇదంతా బాగా అంతా కలిసేంత వరకు అయితే కలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోని మనం ఒక కప్పు పచ్చి మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాము. అలాగే ఒక కప్పు వేపిన శనగపప్పు అండి. వేపిన శనగపప్పును కూడా వేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలి. అంతేనండి, ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలాగ అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరి ఈ పచ్చడి అనేది మీకు నచ్చేయిందనే నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.